వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డి 09/2025కి సంబంధించి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఈ కాల్ లెటర్ అయితే వచ్చింది. ఈ యొక్క ఈ కాల్ లెటర్ చెక్ చేసుకోవడానికి మీరు ఏ రైల్వే జోన్కి అప్లై చేశారో ఆ యొక్క రైల్వే జోన్కి సంబంధించి ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు భువనేశ్వర్ వెబ్సైట్ అయితే నేను ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్టయితే 31/7లో లింక్ ఫర్ డౌన్లోడ్ ఈ కాల్ లెటర్ అని ఉంది కదా, దానికి ఎదురుగా న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ యొక్క న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఎవరైతే భువనేశ్వర్కి అప్లై చేశారో వాళ్ళు దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఒక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క డే, మంత్, ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఒక క్యాప్చా అయితే ఉంటుంది. ఆ యొక్క క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 4వ ఆప్షన్లో ఈ కాల్ లెటర్ అనేది కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీరు హాల్ టికెట్ తీసుకునేటప్పుడు కలర్ జిరాక్స్ అయితే తీసుకోండి. నార్మల్ జిరాక్స్ తీసుకుంటే ఒక్కొక్కసారి మీకు హాల్ టికెట్లో ఏమైనా నేమ్స్ సరిగా కనిపించకపోతే మిమ్మల్ని ఎగ్జామ్ ఆన్లైన్ అయితే అలో చేయరు. ఇప్పుడు నేను సికింద్రాబాద్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. ఈ యొక్క సికింద్రాబాద్ వెబ్సైట్లో ఇంకా అప్డేట్ అయితే కాలేదు. ఈ యొక్క సికింద్రాబాద్ వెబ్సైట్ అనేది ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎక్కువ మంది అప్లై చేసే వెబ్సైట్ ఇదే కాబట్టి ఈ యొక్క వెబ్సైట్ అప్డేట్ కావడానికి కొంత టైం అయితే పడుతుంది. ఈ యొక్క వెబ్సైట్లో మీకు టుమారో మార్నింగ్ లేదా టుమారో ఈవినింగ్ కల్లా అప్డేట్ అయితే అవుతుంది. అప్డేట్ రాగానే నేను వీడియో చేస్తాను కాబట్టి మీరు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎగ్జామ్కి మీరు డైరెక్ట్గా వెళ్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చిన్న మార్క్ టెస్ట్ అయినా ఉంటుంది. ఆ యొక్క మార్క్ టెస్ట్ని ప్రతి ఒక్కరైతే అటెంప్ట్ చేయండి. అప్పుడే మీరు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మీకు కొంత సింపుల్గా అనిపించవచ్చు. ఎందుకంటే మీకు ముందరే కొంచెం ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. మార్క్ టెస్ట్ కింద క్లిక్ హియర్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి. అప్పుడు మీకు ఒక ఎగ్జామ్ అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు అటెంప్ట్ చేయండి. ఆ తర్వాత ఈ కాల్ లెటర్ మీరు వెబ్సైట్ వారిని చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈమెయిల్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈమెయిల్లో 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇలా ఆల్ ఇన్బాక్స్ మీద క్లిక్ చేసుకోండి. మీకు పైనే రైల్వేకి సంబంధించి ఒక ఈ కాల్ లెటర్ లింక్ అయితే ఉంటుంది. ఆ యొక్క లింక్ మీద మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డైరెక్ట్గా మీరు హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో ఎటువంటి కన్ఫ్యూజ్ అయితే ఉండదు. మీరు ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు మీరు ఒక ఈమెయిల్ అయితే ఇచ్చింటారు. ఆ యొక్క ఈమెయిల్కి తప్పకుండా మీకు మెసేజ్ అయితే వచ్చింటుంది. చెక్ చేసుకోండి. ఎందుకంటే సికింద్రాబాద్లో లేటెస్ట్ అప్డేట్స్ అనేవి చాలా లేట్గా వస్తున్నాయి సర్వర్ ఇష్యూ వల్ల.